హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఓకేనా? మీకెవరికైనా దీని ఫుల్ వీడియో చూసి ఇదేమన్నా నచ్చినట్టయితే ఒక కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, చిక్కుడుకాయ టమోటా కర్రీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినట్టు చేయండి. ఓకేనా? చూడండి ఎంత బాగుందో. ఒకసారి చూస్తుంటే నాకైతే నోరూరిపోయింది. మా వారు అందరూ చాలా చాలా బాగుందని చెప్పారు. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసి ఒక లైక్ చేసి కామెంట్ అయితే తప్పనిసరిగా చేయండి. కుక్కర్లో కొన్ని చిక్కుడుకాయ తీసుకున్నాను. కొంచెం ఒక స్పూన్ రాక్ సాల్ట్ వేసుకున్నాను. కుక్కర్ మూత పెట్టుకున్నాను. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు చూసుకోవాలి. కావాల్సినవి 2 టమాటాస్, 1 ఉల్లిపాయ, 1 పచ్చిమిర్చి తీసుకున్నాను. చూస్తున్నాను. దాని చేతికి దగ్గర ఒక బౌల్ పెట్టుకోండి. దాంట్లో చెత్త అంతా వేసుకోండి. విజిల్ అంతా పోయేంత వరకు ఉంచాలి. విజిల్ అంతా పోయేంత వరకు ఉంచకపోతే ఒకవేళ గ్యాస్ ఏమన్నా పోకపోతే మూత తీసేటప్పుడు తప్పని పేలుద్ది. దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకుండా. కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 రెమ్మ కరివేపాకు, 1 ఎండుమిర్చి, ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కలుపుకోండి. దోరగా వేయించండి దాని తర్వాత 2 టమోటాస్ తీసుకోండి, దోరగా పండినవి. అప్పుడైతే గ్రేవీ బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, చిటికెడు. మూత పెట్టుకున్న తర్వాత బయటికి వాటర్ అంతా వచ్చేంత వరకు మూత పెట్టుకొని దాని తర్వాత కలుపుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోండి. కింద అడుగంటుతుంది, అడుగంటకుండా వేసుకోండి. దాని తర్వాత కొంచెం అల్లం పేస్ట్, కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మంచిగా ఉంచండి. దాని తర్వాత చిక్కుడుకాయ వేసుకోండి. ఒక 2 మినిట్స్ కలపండి. మొత్తం పట్టేటట్టు, టమోటా మొత్తం పట్టేటట్టు, ఉప్పు, టమోటా, పచ్చిమిర్చి అవన్నీ పట్టేటట్టు బాగా కలుపుకోండి. దాని తర్వాత మూత పెట్టుకోండి. కొంచెం కారం వేసిన తర్వాత మూత పెట్టుకుంటే మొత్తం వాటర్ అంతా పైకి తేలుతుంది. వాటర్ మొత్తం పైకి తేలిన తర్వాత టేస్ట్ బాగుంటుంది. చూడండి, 1 కప్ వాటర్ పోస్తున్నాను. నేను గ్రేవీ సరిపోవట్లేదని. ఒకవేళ మీకు నచ్చకపోతే వాటర్ అవాయిడ్ చేయండి. ఇలా ట్రై చేసి చూడండి. ఓకేనా? చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, బాగా వాటర్ అన్నీ తేలిపోయాయి. అప్పుడు కర్రీ బాగా మగ్గుతుంది. దాంట్లోకి అంతా వాటర్ వెళ్ళి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కానీ నచ్చినట్టయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకేనా? ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. లాస్ట్కు కరివేపాకు పైన వేయండి. ఇలా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చూపిస్తాను. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని వస్తాయి. మంచి మంచి ఫుడ్ చేస్తాను. ఓకేనా? మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.